పల్నాడు జిల్లా దాచిపల్లి మండలం మాదినపాడు గ్రామంలో కేసానపల్లి సుబ్రహ్మణ్యం గారి పొలంలో అయితే ఉన్నాము. సార్ మీ కంపెనీ గురించి చెప్తారా? మా కంపెనీ వచ్చేసి డెన్మార్క్ అగ్రి సైన్సెస్ అండి. డెన్మార్క్ అగ్రి సైన్స్. వెరైటీ వచ్చేసి ఊరిమిలా 2222 సన్న రకం తేజాలు. మీరు ఎక్కడెక్కడ ఇచ్చారు విత్తనాలు? పల్నాడు ఏరియా అండి. మెయిన్ వచ్చేసి మాది బొల్లాపల్లి మండలం, కారంపూడి మండలం. బొల్లాపల్లి మండలం, కారంపూడి మండలం. డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి వెన్నపూసల రాంబాబు, శివసాయి సీడ్స్, వెన్నపూసల రాంబాబు, కారంపూడి చెక్ పోస్ట్ సెంటర్. ఓకే, అక్కడ నుంచి అయితే మీరు డిస్ట్రిబ్యూషన్ అయితే ఇక్కడైతే ఇచ్చారు. ఈ విత్తనం వచ్చేసి ఊరిమిలా 2222 రకం అండి. ఒరిజినల్ తేజ రకం. సన్న రకం తేజాలు. లైట్ గా బొబ్బర్ టాలరెన్స్ ఉంటది. తట్టుకునే రకం అంటే పూర్తి స్థాయిలో తట్టుకుంటదని చెప్పలేము, ఎందుకంటే రైతు మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటది. బొబ్బర్ తట్టుకొని కాసే రకం. మెయిన్ బొబ్బర్ తట్టుకొని కాసే రకం. ఆల్రెడీ మొన్న తుఫానుకి తట్టుకొని కూడా ఒక 20 నుంచి 30 క్వింటాలు కాసిన పొలాలు ఉన్నాయి. అవును, ఇది కూడా చూసినట్టయితే ఇది కూడా దాదాపు 30 వరకు కాసిందండి. చిక్కటి కాపు, జడకాపు. ఇది జడకాపు 3 తంతెలు కాసింది. ఆల్రెడీ ఒక తంతె డ్రాప్ అయినట్టుంది మొన్న తుఫానుకి. అదే ఆల్రెడీ కొమ్మ మళ్ళీ పై కొమ్మ వరకు కాసిందండి. 3 తంతెలు బాగా కాసింది. ఆల్మోస్ట్ ఇప్పటికైతే ఒక 25 to 30 కాసి ఉంటదని మా ఒపీనియన్. అంతే, ఒక 30 క్వింటాలు అయితే ఉంది. కాయ మంచి షైనింగ్, గింజ బిర్రు గింజ అండి. ఇది కాయ నిండా గింజ ఉంటది. మంచి ఏసీ క్వాలిటీ. ఏ సెగ్మెంట్ లో వెళ్ళిద్దండి? ప్యూర్ సన్న రకం తేజాలు. ప్యూర్ తేజ. అంటే లాస్ట్ ఇయర్ అమ్మిన రైతులుంటే వారి యొక్క అనుభవాలు ఏంటి? ఎలా అమ్మారు? అయితే తాలు పర్సెంటేజ్ చాలా తక్కువ అండి. ఏసీ క్వాలిటీ. ఒకవేళ మనకి ఏదైనా డిమాండ్ అడగకపోయినా ఏసీలో పెట్టుకోవచ్చు అనుకోవడానికి మనకి అసలు ఏ ఇబ్బంది లేకుండా కలర్ నిలబడి. కలర్ ప్యూర్ క్వాలిటీ తేజాలు, ఒరిజినల్ తేజాలు. 1-2 రకాలు ఉన్నాయి బాగా కాసిది, కానీ కలర్ నిలబడి. 5 దొంగ తేజాలండి. మనకు అసలు ఆ ప్రాబ్లం లేదు. ఇది ప్యూర్ తేజాలు. ఇవి ప్యూర్ తేజ. మంచి షైనింగ్ ఉంటది. కాయ కూడా చెడిపోదు, గర్భాలు పాడైపోవు. రైతుకు భరోసా ఇవ్వగలుగుతారా? నమ్మకంగా. మీరు అప్పుడప్పుడు మీరు ఇచ్చిన చోట అప్పుడప్పుడు ఫీల్డ్ అనేది విజిట్ చేస్తారు? ఖచ్చితంగా మేము ఫీల్డ్ విజిట్ చేస్తూ ఉంటామండి. వేసిన దగ్గర నుంచి ఎవ్రీ 1 వీక్ స్ప్రేయింగ్ టైంలో కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. మేము చెప్తానే ఉంటాం. ఏదైనా పొలం అనేది కొంచెం స్ప్రేయింగ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది సార్. మెయిన్ వేసి వదిలేస్తే ఏ వైరస్ అయినా వస్తుంది. అసలు పూర్తిగా రోగాలు తట్టుకొని కాసేదంటే ఏది ఉండదు. రోగాలు తట్టుకొని కాస్తే అందరూ ప్రశాంతంగా చేలో మొక్కేసి ఇంట్లో కూర్చుంటారు కదా హ్యాపీగా. ఖచ్చితంగా మనం పని చేయాల్సిందే, మంచి మందులు కొట్టాల్సిందే. కాకపోతే బొబ్బర తట్టుకొని కూడా కాస్తాయి నమ్మకంగా. బొబ్బర అయితే రాదు అని చెప్పలేము ఏదైనా కానీ. మాకు కొన్ని పూతలు చూపిస్తారా? నల్లి గనుపుకి పూత చూపిస్తారా? గెనుపు పోతుందండి. ఫ్లవరింగ్ డ్రాప్ అంటూ ఏం లేదు. వచ్చినట్టు పిండి అయిపోతుంది. ఈ పూతలు ఏమన్నా ఎక్కడా లేదండి. ఎక్కడైనా చెక్ చేసుకోండి. నల్లి అనేది లేదు. మాకు ఆ కొమ్మ చూపించింది. ఇదిగోండి, కాపు కింద నుంచి ఉందండి. బాగా కింద నుంచి 3 తంతెలు కాసిందండి. ఆల్రెడీ తుఫానికి కొంచెం ఎఫెక్ట్ అయింది చేను. ఒక తంతె అనేది ఎర్రగా అనేది పూర్తిగా కాసి అయితే ఇప్పుడు ఆల్రెడీ 20 నుంచి 25 క్వింటాలు కాసిందండి పొలం. ఆల్రెడీ ఇప్పుడు తంతె మొదలైంది. మళ్ళీ ఏదైనా మనం ఒక 30-35 ఎక్స్పెక్ట్ చేయొచ్చండి పొలం నుంచి. చిక్కటి కాపు అండి. కింద ఎరుపు కాయలు కాకుండా ఇది 2వ తంతెలో వచ్చిన. ఇది 2వ తంతె. 2వ తంతె కాదండి, ఆల్రెడీ 3వ తంతె కూడా మొదలైంది. ఇది పైన కొత్తగా వచ్చే 3వ తంతె. 3వ తంతె కూడా మొదలైంది. ఖచ్చితంగా 35 అయితే నమ్మకం అండి. ఎందుకంటే మన తుఫాన్ ఎఫెక్ట్ కి కొంచెం ఒక స్టేజ్ డ్రాప్ అయింది. లేకపోతే 40-40+ లో పండించుకోవచ్చు అండి పొలం గట్టిగా. విత్తనం అయితే వేసుకోదగ్గ రకం, సన్న రకం తేజాలు. కాయ మంచి షైనింగ్ ఉంటది. ఇదిగో తాలుగాయ కూడా ఎక్కడ లేదండి. తాలుగాయ ఆల్రెడీ కొంచెం డ్రై అయిన కాయలు కూడా చెట్టుకే. తాలుగాయ అనేది మనకి ఎక్కడ కనపట్టలేదు. మాక్సిమం తాలు రకం తక్కువ. గింజ కూడా బిర్రు గింజ అండి. కాయ నిండా ఏసీ క్వాలిటీ. ఓకే, రైతుకి ఏం చెప్తారు మీరు? విత్తనం కొనే ముందు ఎలా కొనాలంటారు? అంటే ఎవరో చెప్తే విని లేకపోతే వీడియోలు చూసి కొనొచ్చు అంటారా? మీ ఇష్టం అండి. ఒకసారి వచ్చి షాప్ లో కన్సల్ట్ అయ్యి వేసుకున్న రైతుల దగ్గరికి తీసుకెళ్ళమన్నా నేను తీసుకెళ్తాను. కాయ చూడండి, మీరు తోటలు కూడా చూడండి. నమ్మకం అయితేనే కొనుక్కోండి. ఫీల్డ్ విజిటింగ్ ఇబ్బంది లేదు. మేము ఎక్కడ తీసుకెళ్ళమన్నా అక్కడ తీసుకెళ్తాం. మేము ఆల్రెడీ రైతులు ఇష్టం మా దగ్గర ఉంటది. తీసుకెళ్ళి మేము చూపించగలం. ఇదేదో మేము వీడియో పర్పస్ అయితే చేయట్లేదండి. ఆల్రెడీ రైతు కూడా మా దగ్గర తీసుకున్న అతనే. మీరు ఏదన్నా డౌట్లు ఉంటే వచ్చి నెంబర్ కాంటాక్ట్ అయితే నేను తీసుకెళ్లి ఫీల్డ్ విజిట్ చేయించడానికి నాకు ఎటువంటి సంకోచం లేదు. ప్రశాంతంగా చూపిస్తాను. మీరు చూసిన తర్వాత నమ్మకం కలిగితే ప్రశాంతంగా తీసుకెళ్లి ఇతను వేసుకోదగ్గ ఎత్తును.
డిస్ట్రిబ్యూటర్ వెన్నపూసల రాంబాబు గారండి, కారంపొడి. కారంపొడి వెన్న శివసాయి సీడ్స్. శివసాయి సీడ్స్ చెక్ పోస్ట్ కాడ చెక్ పోస్ట్ సెంటర్ అండి. చెక్ పోస్ట్ సెంటర్.